తెలంగాణ రాష్ట్రంలో బీర్ లవర్స్‌కి ముఖ్యంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏందంటే నీళ్ల కొరత వల్ల, నీళ్ల కొరత వల్ల తెలంగాణ రాష్ట్రంలో బీర్లు ఇక ముందు ఇతర రాష్ట్రాల నుంచి ఎగుమతి చేసుకోవాల్సొస్తుందన్న ఒక సంకేతకాలయితే వస్తున్నాయి. దానివల్ల బీర్‌లో రేట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకుంది? ఏంది? అనేది ఒకసారి మనం పూర్తిగా వివరించుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో మల్లేపల్లి అనే ఊరు దగ్గర దాదాపుగా ఒక 4 బీర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అందులో మ్యాక్సిమమ్‌గా ఒక రోజుకు 44,00,000 లీటర్ల నీటిని మన సింగూరు ప్రాజెక్టు నుండి 44,00,000 ఆహ్, నీళ్లను అంటే లీటర్ల వాటర్‌ను సింగూరు ప్రాజెక్ట్‌కి నిత్యం సరఫరా చేస్తా ఉన్నాయి. ప్రతిరోజు సరఫరా చేస్తా ఉంది. అయితే ఈ సరఫరా ఎందుకు ఇప్పుడు ఆగిపోవాల్సొస్తుంది ఏంది అనంటే, ఎందుకు ఎందుకు ఆగిపోవాల్సొస్తుంది అనంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి సింగూరు ప్రాజెక్ట్‌లో జరుగుతున్నటువంటి మరమ్మత్తులు, ఆ మరమ్మత్తుల కారణంగా వాటర్ అనేది ఈ బీర్ కంపెనీలకు సరిపోతలేదు అని చెప్పేసి సంకేతాలొస్తున్నాయి. దానిలో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి మనం బీర్లు కొనాల్సి ఉంటది. ఇది రాష్ట్రానికి పెను ప్రమాదంగా, రాష్ట్ర ఆదాయానికి గండిపడే విధంగా ఉన్నది. దానిలో భాగంగానే రాష్ట్ర ఆదాయంలో ఎందుకంటే దాదాపుగా ఒక బీరు మీద దాదాపుగా రూ. 28 తయారీ ఖర్చయితే, ఒక బీరుకు రూ. 28 నుంచి రూ. 30 తయారీ ఖర్చయితే, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా ఒక రూ. 100 వరకు ఇన్‌కమ్ ఉంది. ఈ రూ. 100 ఇన్‌కము, ఈ రూ. 30 తయారీ దాదాపుగా రూ. 130, రూ. 150 వరకు ఎవరికి హోల్‌సేలర్‌కి రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతుంది. ఈ అమ్మడంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 150, రూ. 160 అమ్మితే రూ. 180, రూ. 200 దాకా బీర్‌ను విక్రయిస్తుర్రు. ఎవరు? వైన్ షాపులోళ్ళు. సరే, వైన్ షాపులోళ్ళు విక్రయిస్తుర్రు, మనోళ్ళు కొంటుర్రు. కానీ ఇప్పుడు బీర్‌నే తాగేటోళ్ళు, ఎందుకంటే ఎండాకాలంలో చల్లగా చల్లగా బీరుండాలే, చల్ల బీరు తాగితే జర మనసు శాంతిస్తది అని బీరు మాత్రమే తాగే అటువంటి బీర్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జోబుకు, వాళ్ళ డబ్బుకు లూటి పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆటోమేటిక్‌గా ఈ 44,00,000 ఆహ్, ఆహ్, 44,00,000 లీటర్ల నీళ్ళు ఏవైతే ఉన్నాయో, ఈ నీళ్ళు సరఫరా అనేది ఆగిపోతది గదా! ఆగిపోయినప్పుడు బీరు తయారీ ఎట్లయితది? అందుకోసము ఇప్పుడు ఈ ప ఈ ప్రాజెక్ట్ యొక్క మరమ్మత్తులు, ఈ ప్రాజెక్ట్ యొక్క మరమ్మతులు శరవేగం చేయాలి. ఇక ఈ వేసవి కాలం కల్లా కంప్లీట్ చేసే ఆలోచన చేయాలనుకుంటున్నారు కానీ అది సాధ్యపడదు అనేసి నిపుణులు చెప్తా ఉన్నారు. సరే, ఈ నిపుణులు చెప్పినప్పుడు ఈ ప్రభుత్వాలు చెవున పెడతాయి అంటే 100% చెవున పడతాయి. ఎందుకంటే ఆదాయము వచ్చే మార్గాలన్నీ మూసుకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నెలల కింద, కొన్ని సంవత్సరాల క్రితము ఖాళీ సీసాల మీద నడిచింది కదా! ఇప్పుడు ఖాళీ సీసాల మీద నడుస్తున్నప్పటికీ మరి ఈ రూ. 100 వచ్చే ఆదాయాన్ని ఇడిచిపెడతాయా ప్రభుత్వాలు? కాకపోతే ఇడిచిపెట్టని ఎడల కూడా ఇదంతా పెరిగిన ధరలన్నిటిని కూడా వినియోగదారుని మీదేస్తాయి. ఈ వినియోగదారుని మీదేస్తే ఏమవుతుంది? ఎవరి ఖజానాకు లూటి పడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరిగినా ఇవి తాగేటోని జోబుకే సిల్లు పడుతుంది. అందులో భాగంగా ఇప్పుడు దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో 44,00,000 లీటర్ల నీళ్లు ప్రతిరోజు బీర్ కంపెనీలకు తయారు చేసి పంపించి అక్కడికించి 11 రాష్ట్రాలకు బీరు ఎగుమతి చేస్తూ ఉన్నారు. రేపు పొద్దుగాల ఈ నీళ్లు దొరకకపోతే ఏం చేస్తారు? మళ్ళీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దిగుమతి చేసుకుంటే ఏమవుతుంది? రవాణా ఛార్జెస్ పెరుగుతాయి. రవాణా ఛార్జెస్ పెరిగితే ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా వినియోగదారుని మీద రేట్లు పెంచి అమ్ముతారు. ఇప్పుడు రాబోయే రోజులలో వచ్చేటువంటి ఒక చర్చ ఏంది అనంటే, ఈ బీర్లు ఎవరైతే నిమ్మలంగా తాగాలి, ఇక నేను రోజు ఒకటో రెండో బీర్లు తాగాలనుకునేటోళ్ళు ముందుగాలనే కొన్ని బీర్ల కాటన్లు అయితే కొనుక్కొని పెట్టుకుంటే మీకు ఆ బీర్ల మీద కొన్ని ఉచితంగా ఇంకో కొన్ని బీర్లు అయితే అదనంగా వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే మొత్తానికి ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు అటు సిట్ నోటీసులు అంటూ కేటీఆర్,
ఇటు బీర్ల కొరత అంటూ ఇంకో న్యూసు, ఇట్లా ప్రతి న్యూసు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారుతూ ఉంది. అందులో భాగంగానే ఈ వీడియో చేస్తూ ఉన్నాం.